ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. వీరవల్లిపాలెంలో వైభవంగా 25 ప్రభల గ్రామోత్సవం. స్వర్గీయ మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు సోదరికి ఘన సన్మానం. కనుమ పండుగ సందర్భంగా గోవులను పూజించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేందర్ చౌదరి కుటుంబం. కూటమి సర్కార్కి వ్యతిరేకంగా వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు నేతృత్వంలో భారీ నిరసన. ఐనవిల్లి మండలం వీరవల్లిపాలెంలో శుక్రవారం కనుమ సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ పురస్కరించుకుని ఏకకాలంలో 25 ప్రభలతో భారీ గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకను చూసేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పుర వీధులన్నీ కోలాహలంగా మారాయి. నైతిక విలువలు కలిగిన రాజకీయ నేత, పేదల పెన్నిధి స్వర్గీయ మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు సోదరికి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘన సన్మానం చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక సుబ్బారావుపేటలో నివసిస్తున్న ఆమె స్వగృహానికి స్వయంగా వెళ్లి బర్రె కొండబాబు ఆమెను
దుస్సాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా దళిత వర్గాల కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు బత్తిన సుబ్బారావు అనే నాయకుడినని కీర్తించారు. ఆయన వారసత్వాన్ని అనుసరిస్తున్నటువంటి ఆమె సోదరి రూతమ్మను సత్కరించడం వల్ల సుబ్బారావును కృషిని గౌరవిస్తున్నామని బర్రె కొండబాబు తెలిపారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ ఆనాటి రోజుల్లోనే పేద ప్రజలకు సుమారు 44 ఎకరాల భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించడం వెనుక బత్తిన కృషి ఎంతో ఉందని అన్నారు. ఒక గ్రామంలో ఒక పెద్ద ఆవిడ పొలం పనులకని వెళ్ళిందట. పొలం పనులకి వెళ్తే ఆవిడ పొలం పనులు పని చేసుకుంటున్నారు. ఆ గొట్టు మీద రైతు కూర్చున్నారు. ఆవిడకి చంటిపేట తల్లి. ఆవిడ చంటిపేటను తీసుకొచ్చి గొట్టు మీద పడుకోబెట్టి పొలంలో పని చేసుకుంటుంది. ఆవిడ పని చేసుకుంటా ఉంటే ఆ సందర్భంలో ఒక త్రాసుపం తిన్నగా వచ్చి ఎండ తగులుతుందని చెప్పేసి ఆ చంటి పిల్లడి మీద పడగెత్తి అలా ఉందట. పడగెత్తుంటే రైతు చూసి ఆ బిడ్డ తల్లిని కేకేసి, అమ్మా పాము మరి పడగెత్తి మీ పిల్లోడి మీద ఆడుతా ఉంది అని చెప్పేసి బిగ్గరగా అరిచాడట. అరిచినప్పుడు గబగబా పరిగెత్తి రాబోయేటప్పటికి తల్లి రాబోయేటప్పటికి పాము అలాగే పక్కకెళ్ళిపోయిందంట. వినండమ్మా, పాము పక్కకెళ్ళిపోయిందంట. అలాగే పక్కకి వెళ్ళిపోయినప్పుడు గబగబా వచ్చి ఆ తల్లి ఆ బిడ్డను ఎత్తుకొని ఆ బిడ్డను సంకన వేసుకొని నా బాబు అంటా ఉంటే ఈ లోపల రైతు దగ్గరికి వచ్చి, నీ బిడ్డ చాలా మహర్జాతకుడమ్మా, చిన్నోడు కాదు, సాక్షాత్తు నాగేంద్రుడే వచ్చి నీ బిడ్డని ఆశీర్వదించి వెళ్తున్నాడు, నీడ కనపడేలాగా అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు ఆవిడ ఆయనకి సుబ్బారావు గారని పేరు పెట్టిందంట. నాగేంద్రుడి పేరు సుబ్బారావు గారని పేరు పెట్టిందంట. ఆ సుబ్బారావు గారే బత్తిన సుబ్బారావు గారు, మహానుభావుడు. 5 సెంట్లు భూములు ఇచ్చి ఎంతో మందికి ఆశ్రయం కల్పించినటువంటి ఒక మహానుభావుడు బత్తిన సుబ్బారావు గారు. ఎక్కడ చూసినా సరే బత్తిన సుబ్బారావు గారు ఇచ్చినటువంటి స్థలాలు చాలా మంది పేదలు ఈవేళ ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే ఇది సుబ్బారావు నగరం. ఈ సుబ్బారావు నగర్లో బత్తిన సుబ్బారావు గారు మరి కేటాయించినటువంటిది 5 సెంట్ల భూమి. 5 సెంట్ల భూమి కూడా మరి చాలా మంది ఈ సుబ్బారావు నగర్ 44 ఎకరాల భూమి అంటే చిన్న విషయం కాదు. అలాంటి మహర్జాతకుడు ఈవేళ రాష్ట్ర మంత్రివర్యులు అయ్యారు. అలాంటి మహానుభావుడు బత్తిన సుబ్బారావు గారు లాంటి వ్యక్తి ఈనాటి రాజకీయాల్లో లేరు. అలాంటి మహానుభావుడు తోడ పుట్టినటువంటిది మరి మన రూపులమ్మ గారు. ఆ రూపులమ్మ గారు కూడా వయసు పెద్ద అయింది. ఇంకా అన్నదమ్ములు అక్క చెల్లెల్లో ఈవిడొక్కడే ఉన్నారు. ఆవిడకి ఈ రోజున, ఈ పండుగ రోజున మరి ఆవిడకి సన్మానం చేయాలని మేము నిర్ణయించుకున్నాం. బత్తిన సుబ్బారావు గారి పేరు గాని వాళ్ళ వంశం గాని తెరమరుగు కాకూడదనేటటువంటి ఆలోచనతో మరి నైతిక విలువలు కలిగినటువంటి మహానేత మాన్యవరి బత్తిన సుబ్బారావు గారు. అలాంటి బత్తిన సుబ్బారావు గారిని గుర్తించుకోవడం కోసం ఈవేళ వాళ్ళ చెల్లి గారికి తిరి సత్కారం చేసి వెళ్తున్నానని చెప్పేసి తెలియజేస్తూ వారి కుటుంబం అంతా కూడా బాగుండాలని, మరి ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రాజమండ్రి పరిసర ప్రాంతాలు మన భారతదేశం అంతా హిందూ పండుగగా జరుపుకుంటారు కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కరిస్తున్నాను. భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు పాలచెర్ల నాగేందర్ చౌదరి ఆధ్వర్యంలో కనుల పండుగగా కనుమ పండుగ నిర్వహించారు. కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం అందులో కుటుంబ సభ్యులతో కలిసి గోమాతలను శుభ్రం చేసి పూజించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ, మా సత్యభారతి గోశాలలో ఈరోజు రైతుగా నేను ఈ కనుమ పండుగ కార్యక్రమం కుటుంబ సభ్యులతో జరుపుకోవడం జరిగింది. గోవులను శుభ్రంగా కడిగి అలంకరించుకుని కనుమ పండుగ రోజున గోవుల్ని ఏ పని చెప్పకుండా గోవులను ఆరాధించి పూజించి గోవులకు నచ్చిన ఆహారాన్ని అందించి
గోపూజ కార్యక్రమంతో పాటు ఈ రోజంతా కూడా గోవులతో ఉండి గోవుల పండుగగా ఈ రోజు జరుపుకోవడం మాకు ఆనందకరంగా ఉందని తెలియజేశారు. గోవు మన ఆరాధ్య దైవం, సకల దేవతలు కొలువైనది గోమాత. గోమాత మన సనాతన సంపద. ప్రతి ఒక్కరూ సనాతన సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ గోవులను ఆరాధించాలని, గోపూజ ప్రతిరోజు చేయాలని, గోవులను రక్షించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర చౌదరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగలో ఆఖరిగా వచ్చే పండుగ కనుమ పండుగ. ఈ కనుమ పండుగని మేము రైతులందరూ కూడా చాలా సంతోషకరంగా మేము నిర్వహించుకుంటాము. ఈ కనుమ పండుగ యొక్క విశిష్టత ఏమిటనగా, మేము ఈ కనుమ పండుగ రోజుని ఏదైతే మనకి సంవత్సరం అంతా కూడా మనకి ఈ గోమాతలు మాతో పాటు మా వ్యవసాయానికి సహకరించి, మా రైతులందరూ కూడా సంవత్సరం అంతా మాతో పాటు కష్టపడి మా వ్యవసాయానికి ఎంతో సహకరిస్తాయి. ఎడ్లు కానివ్వండి, మన గోమాతలు కానివ్వండి, మన గోమాత ద్వారా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ మాకు సంవత్సరం అంతా కూడా గో పంచుకు కానివ్వండి, గోపేడ కానివ్వండి, వీటి ద్వారా మేము వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా మేము ఈ గోమాతలను ఉపయోగించుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం అంతా కూడా మాతో పాటు ఉండి మాకు సహకరించిన ఈ గోమాతలకి రుణం తీర్చుకోవడానికి ఈ కనుమ పండుగ రోజున మేము వీటిని ఉదయాన్నే మేము కడిగి అలంకరించుకుని మేము కుటుంబ సభ్యులంతా కలిసి ఈ గోమాతని పూజించుకుని, ఈ గోమాతకి ఏదైతే ఇష్టమైన ఆహారాలు ఉంటాయో ఆహారం గోమాతకి అందివ్వడం జరుగుతుంది. ఈ రోజంతా కూడా మేము రైతులు అందరం కూడా ఈ గోమాతల్ని ఎంతో మేము ఆరాధిస్తూ ఈ గోమాతని పూజ చేసుకుని ఈరోజు కుటుంబ సభ్యులతో ఈ గోమాతలతోనే ఈ రోజు అంతా గడపడం జరుగుతుంది. చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మన సనాతన సాంప్రదాయాల్ని గౌరవిస్తూ మేము రైతులందరం కూడా ఈ కనుమ పండుగని చాలా బాగా మేము నిర్వహించుకుంటాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మన హిందూ బంధువులు ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఏమనగా, ప్రతి ఒక్కళ్ళు మన సనాతన సాంప్రదాయంలో మన గోమాతను మనం పూజించాలి, మన గోమాతను మనం ఆరాధించాలి, మన గోమాతను మనం రక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు గోవును ఆరాధిస్తూ గోపూజ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్ వద్ద వైసీపీ జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు సాలివేణు నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు భారీ నిరసనకు కూటమి సర్కార్ని వ్యతిరేకంగా నిరసించాయి. నిన్న తమ పార్టీ నేత సల్మాన్ హత్యను ఖండిస్తూ టీడీపీ గుండా రాజ్యం నడుపుతుందంటూ వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. బాధిత సల్మాన్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి సర్కార్ బాధ్యత తీసుకుని ప్రజల, ప్రతిపక్ష నేతల ధన, మాన, ప్రాణాలను కాపాడాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైపాక ఎస్సీసీల అధ్యక్షుడు సాలి వేణు, జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే తాలారి వెంకట్రావు, రూఢ మాజీ చైర్పర్సన్, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాల్, వైసీపీ రాష్ట్ర నేతలు నక్కా రాజబాబు, నక్కా శ్రీ నాగేష్, దాసి వెంకట్రావు, కాటం రజనీకాంత్, కాశీ రాజేష్, మాతి నాగేశ్వరరావు, కనబోయిన సాగర్ తదితరులు పాల్గొని తమ పార్టీ నేతలకు జరిగిన అన్యాయంపై నినాదించారు. అంతకుముందు రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాలలు వేసి వైసీపీ శ్రేణులు నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రంలో దళితులపై జరిగే దాడులు తీవ్ర స్థాయికి రావడం జరిగింది. దానిలోనే భాగంగా పల్నాడు జిల్లా సాల్మన్ రాజు గారి హత్య విషయం అతి క్రూరంగా గ్రామంలోంచి 300 కుటుంబాలు సుమారు బహిష్కరించబడగా వాళ్ళ యొక్క భార్యకి అనారోగ్యంతో ఉందని చూడడానికి వచ్చినటువంటి సాల్మన్ రాజానని రాడ్డులతో కొట్టి అతి భయంకరంగా మర్డర్ చేయడం జరిగింది. గమనించండి, 2014లో జగన్మోహన్ గారు ఎన్నికల్లో జగన్మోహన్ గారు ప్రభుత్వం ఏర్పడితే రాజారెడ్డి రాజ్యాంగం వస్తుందని, ఫ్యాక్షన్ రాజకీయాలు తెర మీద తీసుకొస్తారని చెప్పి నాడు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. నిజంగా ఈ రోజున ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేది ఎవరు? ఇదిగో ఉదాహరణ చూపిస్తాను. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇదే పల్నాడు జిల్లాలో పోలీసులపై ప్రత్యేక డ్రైవ్ పెట్టి ఇక అదే టీడీపీకి సంబంధించిన వాళ్ళు గ్రామాల నుంచి వెళ్లిపోయే పరిస్థితులు ఉండే సమయంలో వాళ్ళందరికీ కూడా మానిటరింగ్ చేసి ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళందరినీ కూడా పోలీసులతో ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలు కలిగేలాగా చేయడం జరిగింది. మరి ఈ రోజున ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపి నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని జగన్మోహన్ గారి యొక్క ఆది యొక్క నిర్ణయాన్ని, ఆయన యొక్క నిమ్మడి జాతుల పట్ల ఆయనకున్న ఒక మంచి ఉద్దేశాన్ని
ఈ ఎస్సీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉన్నారని అన్న విధానానికి చంద్రబాబు గారు ఓన్లీ ఎస్సీలపై కక్ష సాధింపు చర్యలుగా దళితులకు ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేకుండా మాన ప్రాణాలకు రక్షణ లేకుండా దళితుల్ని హత్యలు చేయడం అనేది మానభంగాలు చేయడం అనేది చాలా దారుణంగా తీవ్రంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ విభాగం నుంచి ఖండించడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు గారికి ఓటే చెప్తున్నా దళితులు ఓట్ల మీద మీరు విజయం సాధించి తప్పుడు వాగ్దానాలు అమలు కాని వాగ్దానాలు చేసి అవి నెరవేర్చలేక ఎలా నెరవేర్చాలో తెలియక పిచ్చెక్కి ఈవేళ దళితులపై పడి దళితుల్ని బెదిరిస్తే దళితుల్ని ఒకవేళ ఈ విధంగా మండలంలో మానభంగాలు చేస్తే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు అండదండలుగా ఉండరు అని చెప్పే విధానంలో మీరు ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగానే గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో కూడా ఇదే విధంగా దళితులను మీరు ఉద్దేశపూర్వకంగా చిన్న ఫ్లెక్సీలో చిన్న మాటను వంక చూపించి ఏమి చేయాలో కూడా తెలియక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల విజయవంతం అయ్యే విధానాన్ని మీరు ఓరవలేక కేవలం 8 మంది దళితులని అతి దారుణంగా మీరు కొట్టి తరుడికి ఇచ్చి రోడ్డుపై ఒక నక్సలైట్లని ఒక సంఘ విద్రోహ శక్తుల్ని నడిపించే విధంగా నడిపించి ఒక ప్రదర్శనగా మీరు చేశారు. ఇటువంటి విషయాల మీద మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో దళితుల యొక్క సత్తా ఏంటో మీరు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి దళితులపై దాడులు చేయడానికి మీరు సిద్ధపడిన దళితులపై అత్యాచారాలు చేయడానికైనా హత్యలు చేయడానికైనా మీ యొక్క ఫ్యాక్షనిజం ఉపయోగించుకోవాలంటే కనుక మీరు చేసే రాజకీయాలు మీరు చేసే దందాలు మీరు చేసే ఉన్న వాళ్ళతో చేసుకోండి, కానీ మా దళితులపై మీ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు చేయొద్దని చెప్పి వాటిని పూర్తి స్థాయిలో ఈ యొక్క హత్యని మేము తీవ్రంగా ఖండిస్తూ నా హృదయపూర్వక సానుభూతిని నా ప్రగాఢ సానుభూతిని సాల్మన్ రాజన్నకి తెలియజేస్తూ చంద్రబాబు గారికి మరొక్కసారి ఈ తూర్పుగోదావరి జిల్లా నుండి హెచ్చరిస్తున్నాం. దళితులకి వస్తే మాత్రం రాబోయే రోజుల్లో మా సత్తా ఏదో చూపించి మిమ్మల్ని అట్టడుగు స్థానానికి పంపించలేదా మిమ్మల్ని అసలు రాష్ట్రంలోనే ఒక విద్రోహ శక్తిగా చూపించే విధంగా దళితులందరూ ఏకంగా కూడి పోరాడతామని తెలియజేస్తుంటే సాధిస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. వీరవల్లిపాలెంలో వైభవంగా 25 ప్రభల గ్రామోత్సవం. స్వర్గీయ మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు సోదరికి ఘన సన్మానం. కనుమ పండుగ సందర్భంగా గోవులను పూజించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేందర్ చౌదరి కుటుంబం. కూటమి సర్కార్కి వ్యతిరేకంగా వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు నేతృత్వంలో భారీ నిరసన. For more updates, keep watching.